ఓ స్వామి, ఈ న్యూస్ నేను చెప్పలేను స్వామి. ఎందుకు స్వామి? ఏం స్వామి, దేశంలో ఉండే కష్టాలన్నీ మా రాహుల్ గాంధీకేనా స్వామి? ఏం స్వామి అన్యాయం, ఈ దారుణమా? నేను చూడలేకుండా నేను చెప్పలేను స్వామి న్యూసా. ఏం కాదులే స్వామి, చెప్పు. ఏం స్వామి మరి ఎంత దారుణమా? కష్టాలన్నీ ఆయనకే స్వామి. వస్తే వచ్చినాయిలే, మళ్ళీ సాయంత్రం పూజ అయిన తర్వాత బాధపడతాం ఇద్దరం కూర్చొని. ప్రస్తుతానికైతే న్యూస్ చెప్పు. అంతేనంటావు? చెప్పక తప్పదంటావు? చెప్పు. సరే అయితే. జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. స్వామి, నా బాధ ఎత్తాను స్వామి. సరేలే. అటన్ కాదు స్వామి, ఆయన బాధ పంచుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అయితే వాళ్ళ కోసం అన్న చెప్పొద్దా? అంతేనంట. సరే అయితే ఇది కూడా ఫైంటే, ఇది కూడా కరెక్టే. సరేలే. ఈ వీడియోలో అసలు విషయం చెప్పే ముందు మనం కొన్ని విషయాలను అయితే నిజాయితీగా మాట్లాడుకోవాలా. నిజానికి కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ ఎవరయ్యా అంటే మీకు తెలుసు కదా. ఎవరు చెప్పండా? ఖచ్చితంగా మొదటగా ఉండేది ముస్లింలే, అవునా కదా? తరువాత దళిత సోదరులు ఉంటారు. అర్థమైందా? ఇక హిందువులలో మేజర్ కులాలను చీలుస్తా ముక్కలుగా వీళ్ళందరినీ కులాల పేరు చెప్పి వీళ్ళందరినీ చీలబెరికి చీలగొట్టి మొన్నటి వరకు అంటే ఇప్పుడు 1994 వరకు కాంగ్రెస్ పార్టీ అయితే బీభత్సంగా అధికారాన్ని అయితే వెలగబెట్టింది. అయితే తరువాత ఎక్కడికక్కడ ఈ ప్రాంతీయ పార్టీలన్నీ రావడం, ఈ ప్రాంతీయ పార్టీలు కూడా ఈ ముస్లింలకు పెద్దపీట వేయడంతో 2022 వరకు ఈ ముస్లిం ఓటు బ్యాంకు ఆయా ప్రాంతీయ పార్టీలకంతా వెళ్ళిపోయింది. ఫలితంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ముస్లింల ఓట్లకు దూరం అవుతా వచ్చింది. దీంతో అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ బలహీనపడతా వచ్చింది. ఫలితంగా ఏంటంటే అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకొని ఏదో విధంగా ఎలాగోలా ఇక తప్పనిసరి పరిస్థితుల్లో మా యువనేత అయినటువంటి 55 ఏళ్ల యువనేత అయినటువంటి రాహుల్ గాంధీ ఇంక సర్దుకోపోవాల్సి వచ్చింది. అర్థమైందా? అయితే 2022లో ఈ రాహుల్ గాంధీ తలపెట్టినటువంటి భారత్ జోడో యాత్ర ద్వారా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకులు, దేశ వ్యతిరేక శక్తులు తమ ఓటు బ్యాంక్ అయినటువంటి ఈ ముస్లింల ఓటు బ్యాంకును మళ్ళీ రాహుల్ గాంధీ అయితే ఆకర్షించగలిగినాడు. ఎందుకంటే చేశాడు కదా, దేశంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ఎంతమంది అయితే ఈ దేశ వ్యతిరేక శక్తులు, హిందూ వ్యతిరేక శక్తులు వీళ్ళంతా కూడా ఉంటారో వాళ్ళందరినీ కూడా మూట కట్టుకోమన్నట్టు పోయినాడు. వాడికి అందరినీ కలుపుకొని మన బరంపురము ఎట్టైనా కూడా మనం ఏదో ఒకటి చేసి భారతీయ జనతా పార్టీని తిప్పేసి మనం అధికారంలోకి వచ్చేసి ఈ దేశాన్ని హాట్ కేక్ మారిన కథమని చెప్పేసి కోసేసి తలా ఒక ముక్క పంచుకొని తినేద్దామని చెప్పేసి వాళ్ళందరికీ హామీలు ఇచ్చేసి పోయినాడు. అర్థమవుతుంది మీకు? ఫలితంగా ఏంటంటే మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో 40 సీట్లు కూడా రావనుకున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీకు 99 పార్లమెంట్ స్థానాలు అయితే వచ్చినాయి. ఇక ఆ తర్వాత నుంచి ఈ రాహుల్ గాంధీ హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ముస్లింల దగ్గర తీసుకుంటా ఉండడం స్టార్ట్ చేశాడు. అర్థమైందా? ఏకంగా పార్లమెంటు సాక్షిగా పార్లమెంట్లోనే హిందువులను నానా రకాలుగా కారు కూతలకు వస్తా అవమానిస్తూ ఉండడంతో మళ్ళీ హిందువులను వ్యతిరేకించేటటువంటి ఈ ముస్లిం ఓటు బ్యాంకు కూడా కాంగ్రెస్కు దగ్గర అవుతా వస్తుంది. అంటే వివిధ రాష్ట్రాల్లోని ముస్లింలు ఈసారి తమ ప్రాంతీయ పార్టీలను కాకుండా కాంగ్రెస్ పార్టీకి దగ్గర అవడం స్టార్ట్ చేశారు. ఎందుకు తెలిసిన? ఈ రాహుల్ గాంధీ పదే హిందువులంతా తిడతా విమర్శిస్తా చేస్తాడు కదా, వీళ్ళు హింస, ద్వేషము, అసూయతో రగిలిపోతూ ఉంటారు, వీళ్ళు అట్టటోళ్ళు వీళ్ళు ఇట్టటోళ్ళు అని చెప్పేసి ఈయన మళ్ళీ అబ్బా నేను నెంబర్ 1 బ్రాహ్మణుని అని చెప్పేసి సొక్కా లోపల కాకుండా సొక్కా పైన వేసుకొని పోతాడు జంజం. ఎందుకులే మన ఉండాలి ముందు సిగ్గుగానే. సరే, ఈ విషయం తెలుసుకున్నటువంటి మమతా బెనర్జీ ఇండీ కూటమికి తాను నాయకత్వం వహించాలని, తద్వారా ముస్లింలను తన వైపు తిప్పుకోవాలని చెప్పేసి ఆలోచన చేస్తుంది. ఆమె ప్రయత్నాలు కొంతవరకు ఫలించినాయి కూడా. అయితే ఇప్పుడు కొత్తగా ఈ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఈ అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీకు మెల్లగా దూరం జరుగుతుంది. కాంగ్రెస్తో కలిసి ఉంటే తద్వారా ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ కాకుండా కాంగ్రెస్ పార్టీ బలపడే అవకాశం ఉన్నదని చెప్పేసి సమాజ్వాదీ పార్టీ భావిస్తుంది. చూడండి వీళ్ళ స్వార్థం చూడండి. అందుకే మొన్న సమాజ్వాదీ పార్టీ నాయకులు మాట్లాడుతా తమకు రాహుల్ గాంధీ నాయకుడు ఎంత మాత్రం కాదని, తమ నాయకుడు అఖిలేష్ యాదవ్ గారేనని చెప్పేసి తాము దయదలిచి మొదటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకు కొన్ని సీట్లు ఇచ్చామని చెప్పేసి వాళ్ళు అధికారికంగా బహిరంగంగా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఏం కావాలంటే అది చేసుకోబోండి, ఏం కావాలంటే అది పీక్కోబోండి అన్నట్టు. చూడ, ఎందుకు నేను ఊరికే చెప్పిందా ఎన్ని కష్టాలు అనుకో మా యువనేతకో. చూడ, నిన్న కొత్తగా ఈ అఖిలేష్ యాదవ్ సతీమణి అనేటువంటి ఎవరు ఈ సమాజ్వాదీ పార్టీ ఎంపీ అయినటువంటి డింపుల్ యాదవ్ గారు మాట్లాడతా మాకు పార్లమెంట్లో రాహుల్ గాంధీ లేవనెత్తుతున్న ఆదాని విషయంతో మాకెంత మాత్రం మా సంబంధం లే, మేము ప్రజల పక్షాన మాట్లాడాలనుకుంటాం. ఆదాని విషయాన్ని తీసుకొచ్చి పార్లమెంటు ప్రతిసారి కూడా వాయిదా వేయించడం ఇది సరైన పద్ధతి కాదు.
మేము పార్లమెంట్ సక్రంగా నడవాలని చెప్పి మేము కోరుకుంటున్నామంట. డింపుల్ యాదవ్ ఒక సంచలన ప్రకటన చేసింది. ఊరే స్వామి, ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏమో ఎట్టో ఒకట ఈ మోడీ ఆదాని ఒకటే అని చెప్పి వీళ్ళు ఎట్టో చెప్పి దేశాన్నంతా దేశ ప్రజలను ఏదో వీళ్ళు తప్పుదారి పట్టి జాను వీళ్ళు అనుకుంటారు. ఏడ చూడబోతేనేమో సందిట్లో సడేమి అన్నట్టు ఈ మమతా బెనర్జీ ఒక పక్క, అఖిలేష్ యాదవ్ ఒక పక్క, ఉద్ధవ్ ఠాకరే ఒక పక్క, ఆయన లాలూ ప్రసాద్ యాదవ్ ఒక పక్క, వీళ్ళు కూటమి కట్టేదానికి ఈ కాంగ్రెస్ కూటమిని అదే ఇండి కూటమి దీన్ని లాక్కునేదానికి వీళ్ళు ట్రై చేసి ఈయన కానీ దింపేసి యువనాయకుడిని దింపేసి ఎంత కష్టమో చూడండి ఇదంతా కూడా. అంటే ప్రతిసారి ఈ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీలు ఆదాని విషయాన్ని పార్లమెంట్లో తీసుకురావడం కరెక్ట్ కాదని, ఇకపైన ఆదాని విషయంలో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయమని చెప్పి సభ నుండి కాంగ్రెస్ పార్టీ వాకౌట్ చేస్తే మేము ఎంత మాత్రం కూడా మేము వాకౌట్ చేయమని చెప్పేసి డింపుల్ యాదవ్ అయితే చెప్పగానే చెప్పేసింది. అంటే మీ సభ మీది, మీ కర్మ మీది, మీకు మేము సపోర్ట్ రావన్నట్టుగా. ఇది నిజానికి కాంగ్రెస్ పార్టీకి మాత్రం మాస్టర్ స్ట్రోక్ లాంటిదన్నమాట ఇది. ఎందుకంటే మనకి ఈ విషయం చాలా చిన్నదిగా అనిపించవచ్చు, కానీ ఈ అంతా కూటమి పార్టీలతో, కూటమి నేతలతో అంతా వీళ్ళ మీద ఆశలు పెట్టుకొని ఏదో ఒక విధంగా వాళ్ళ సపోర్ట్తో ఈయన ప్రధానమంత్రి అయిపోదాం అనుకుంటున్నాడు కదా ఈ చిన్నపిల్లవాడా. కానీ ఈ విషయం మాత్రం కాంగ్రెస్ పార్టీకి అతి పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పొచ్చు. సూటిగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి ఇదే బ్రతుకు పోరాటం అని చెప్పుకోవచ్చు. అంటే ఉత్తరప్రదేశ్లో బలపడాలన్న కాంగ్రెస్ ఆశలు అయితే ఆవిరిగానే ఉన్నాయి. ఆ మార్గం చేశారు ఈ అఖిలేష్ యాదవ్ పార్టీ వాళ్ళు. అర్థమైంది మీకు? ఎట్లా న్యూసా? సరేలే, ఇంకేం చేద్దాం, కష్టాలన్నీ యువనేతకే వస్తున్నాయి. ఎట్టమాట ఇంకా సరే మూల కూర్చొని ఎట్టమాట ఏడ్చుకుంటాడు, ఇంకేం చేద్దాము. సరే ఎట్టో ఏదో జరిగే జర్నీ, ఇంక అంతకంటే ఇంక మనం ఏం చేయగలుగుతామా అట్టా. మీకు ఈ న్యూస్ నచ్చితే ఖచ్చితంగా నేను చెప్పేది కరెక్ట్ అని అనిపిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి, ఈ సంతోషాన్ని నలుగురితో పంచుకోండి. అలాగే ఖచ్చితంగా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయంలో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మిత్రులారా. ఇలాంటి ఎనర్జీ తెప్పించే న్యూస్, మంచి సంతోషకరమైన న్యూస్ మళ్ళీ మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.